హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీన్ నాజ్. సో ఇది మా బాబు పుట్టాక 10 days చిన్న ఫంక్షన్లా చేసుకుంటాం అన్నమాట. మా ముస్లిమ్స్లో ఛట్టి అంటారు. సో నాకు కాటిక పెడుతుంది మా సిస్టర్. సో నాకు అండ్ బేబీకి కూడా కాటిక పెట్టి బ్లాక్ థ్రెడ్ ఉంటుంది కదా, సో అది కడతారనమాట బేబీకి చేతికి కాళ్ళకి. సో ఒక చిన్న అంటే మరీ గ్రాండ్గా కాదు, నార్మల్గా అంటే డెలివరీ అయ్యాక 10 or 11 daysకి ఇది చేసుకుంటూ ఉంటాం ముస్లిమ్స్లో. మా బాబు అయితే ఫుల్ పడుకొని ఉన్నాడు. సో అంత హ్యాపీగా అయిపోయింది. లేదా పడుకొని ఉండకపోతే మేల్కొని ఉంటే ఏడుస్తాడనమాట బాగా, కానీ పడుకొని ఉండడంతో ఈజీగా అయిపోయింది ఆ రోజు. సో మా అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చారనమాట ఊరు నుండి. సో మా అత్తయ్య గారు అండ్ మా హస్బెండ్ వాళ్ళ మదర్ అండ్ మా పిన్ని, మా చిన్న అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు వచ్చారనమాట. సో మా అత్తయ్య గారు థ్రెడ్స్ కడుతున్నారు బాబుకి హ్యాండ్స్కి అండ్ లెగ్స్కి. మా నాజు చూడండి ఎలా చూస్తుందో. నాజుకి చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట, ఎందుకంటే అది ఫస్ట్ టైం చూస్తుంది కదా ఇలా. అంటే బేబీకి ఏం చేస్తూ ఉంటాము, ఎందుకు చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అన్నీ అన్నమాట. సో బాబు అయితే పడుకొని ఉండడంతో చాలా ఈజీగా అయిపోయింది మాకు అన్నీ. లేదా ఏడుస్తుంటే కష్టం కదా చిన్నపిల్లలు. నాజు అయితే అలా. సో ఇంకా మాకు గిఫ్ట్స్ పెట్టేస్తారనమాట. నాకు బాబుకి ఎవరైనా ఏమైనా తెస్తే గిఫ్ట్స్ అలా ఇచ్చేస్తారు. సో మా చిన్న అత్తయ్య గారు అనమాట. సో ఇలా అయింది ఛట్టి. మా చెల్లి కాటిక పెట్టడం నాకు బేబీకి, అండ్ మా అత్తయ్య గారు థ్రెడ్స్ కట్టడం. సో అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. వీడియో మా తమ్ముడు తీశాడు. థ్యాంక్ యూ ఫైరోజ్. అండ్ మా అత్తయ్య వాళ్ళు అందరూ రావడం నాకు హ్యాపీగా అనిపించింది. అండ్ బేబీ పుట్టాక ఇదే ఒక చిన్న ఫంక్షన్లా అనమాట, ఒక గెట్ టుగెదర్లా కూడా ఉంటుంది. హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అందరికీ, మా ఫ్యామిలీ, మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో ఇలా అయిందనమాట. సో ఇది ఒక 10 or 11 daysకి చేసుకుంటాం మాలో డెలివరీ అయ్యాక. ఛట్టి అంటారనమాట. సో ఇలా పిక్స్ కూడా తీసుకున్నాము. వీడియో పెట్టాలనిపించింది, ఎందుకంటే ఈ మధ్య నాకు బాబుతో వ్లాగ్స్ తీయడం ఏం అవ్వట్లేదు. ఫ్యూచర్లో తీయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.